సో మనం గనక చూసుకుంటే రైతు భరోసా ఇప్పట్లో వచ్చేలా ఉందా లేదా అనే అంశాలను మనం మాట్లాడుకుంటే తుమ్మల నాగేశ్వరం మాట్లాడిన విధానం కనుక చూస్తాం మనకు రైతు భరోసా ఇప్పట్లో వచ్చే అవకాశం మాత్రం మనకి 80% అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో మేము ఇంకా రైతు భరోసాపై విధి విధానాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇంకా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దని కూడా ఇంకా మేము మా దృష్టికి రాలేదు. సో దాని నుంచి మేము ఒక సర్వే నిర్వహించినాక ఎవరెవరు అర్హులు ఎవరెవరికి ఇవ్వాలి రైతులకు ఇవ్వాలా రైతు కూలీలకు ఇవ్వాలా అనే అంశాలు కూడా మేము ప్రస్తావిస్తామని చెప్పేసి లిటరల్లీ తుమ్మల నాగేశ్వరం చెప్పి కూడా మనకు అర్థమవుతుంది. సో ఒకసారి మనం తుమ్మల నాగేశ్వరం మాట్లాడిన విషయాన్ని మనం ఒకసారి మనం చూసుకుంటే లిటరల్లీ విధానాలను మేము ముందుంచాము. మీరు ఏది చెబితే దాన్ని అమలు చేయాలనే ఆలోచన తప్పితే ఆ పంటకి ఎంత ఇస్తారా దీనికి ఎంత ఇస్తారు అనేది మేము నిర్ణయమే చేయలేదు. మీ సూచనల తర్వాతనే నిర్ణయించబడుద్ది. కాబట్టి మేము ఇంతవరకు ఈ ప్రభుత్వం రైతు భరోసా మీద నిర్ణయించలేదు. ఇది కేవలం రైతు భరోసా మీద గౌరవ సభ్యుల యొక్క సూచనలు. ఈ పథకం భవిష్యత్తులో ఏ రకంగా అమలు చేయాలనే విషయం మీద చర్చ జరుగుతుంది. మిగతా విషయాలు చర్చించుకోవడానికి మనకి చాలా సమయం ఉంది. ఇంకా 4 సంవత్సరాలు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడే విషయాలు ఇటు నుంచి మాట్లాడినా అటు నుంచి మాట్లాడినా గత 15 సంవత్సరాలు చూసుకుంటే సో రూపకల్పనలో మీ యొక్క భాగస్వామ్యం కావాలి. మీరు అసలు ఏమనుకుంటున్నారు రైతు భరోసా స్కీమ్ ఎలా అమలు చేయాలి అని చెప్పేసి మీరు అనుకుంటారు అని చెప్పేసి కూడా మీ యొక్క అభిప్రాయం కూడా మాకు కావాలని చెప్పేసి కూడా లిటరల్లీ తుమ్మల నాగేశ్వరం చెప్తున్నట్టు నాకు అర్థమవుతుంది. లిటరల్గా మనం చూసుకుంటే సో మరి ఇదే అంశం మన తుమ్మల నాగేశ్వరం చెప్తుండే ప్లస్ రేవంత్ రెడ్డి చెప్తున్న అంశం ఏంటంటే సో మాకు మీరు గత ప్రభుత్వంలో చాలా తప్పు చేశారు. సో రైతు భరోసా విచ్చలవిడికి ఇచ్చారు, రైతు బంధు విచ్చలవిడికి ఇచ్చారు, 100,000 ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చారు. సో ఇప్పుడు మీరు మీ సూచనలు మా సలహాలు మాకు అవసరం లేదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ తుమ్మల నాగేశ్వరం క్వైట్ ఆపోజిట్ గా సో మేము కూడా మీ సలహాలు సూచనలు తీసుకున్నామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరం చెప్పడం జరుగుతుంది. సో 2018 ఆ టైంలో కనుక స్టార్ట్ అయితే సో చూసుకుంటే కనుక 4-5 సంవత్సరాలు మాత్రం రైతు బంధు ఇచ్చేట్టుకు మనకు చూసుకుంటూ అర్థమవుతుంది. 10 సార్లు 11 సార్లు ఇచ్చింది. సో 12 సార్లు ఇచ్చే టైంలోనే మనకు ఎలక్షన్ కూడా రావడం వల్ల సో రైతు బంధు నిధులు అక్కడే అయిపోయినాయి. సో అది కూడా మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళపై కంప్లైంట్ చేసి సో వీళ్ళు రైతు బంధు నిధులు ఇచ్చేసి మనకు కోడ్ ఉల్లంఘన చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మామూలుగా రేవంత్ రెడ్డి వాళ్ళు తరపున వాళ్ళపై కంప్లైంట్ చేసి సో ఆ నిధులు ఆపేయడం జరిగింది. సో ఇచ్చిన ఒకసారి కూడా ట్రెజరీలో ఉన్న నిధులు ఆ 7,500 కోట్లు మాత్రం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇస్తామన్న రైతు భరోసా మాత్రం ఇంతవరకు ఇచ్చిన దాఖలు లెటర్లు కనుక మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియట్లేదు. చూసుకుంటే కనుక మనకు ఒకసారి మరి తుమ్మల నాగేశ్వరం మాట్లాడి ఏం చెప్తుండే మేము సంక్రాంతి గారికి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఒక మాట అంటాడు. లేకుంటే ఇంకా దాని నుంచి విధి విధానాలు స్టార్ట్ కాలేదని చెప్పేసి మరొక మాట అంటాడు. సో ఇక్కడ వీళ్ళకే ఒక క్లారిటీ లేదు, ఒక పొంతం లేదని చెప్పేసి మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది లెటర్ మనం మాట్లాడుకుంటే. సో మరి ఇంకా నెక్స్ట్ సంక్రాంతికి వస్తా రాదని కూడా $1 మిలియన్ ప్రశ్న కూడా మనం అర్థమవుతుంది. సో ఎవరేమనుకున్నా ఏం చేసినా కూడా లిటరల్ గా మనం మాట్లాడుకుంటే కేసీఆర్ హయాంలో మాత్రం రైతు బంధు 100% వచ్చేది. సో కొంతమంది చూసి కేసీఆర్ తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు, 2,00,000 కోట్లు తిన్నాడు, 3 లక్షలకు ఒక్కరే 7 లక్షలు 10 లక్షలు చెప్పారు. యాజ్ ఆర్బీఐ లెక్కల ప్రకారం 4,60,000 50,000 సంథింగ్ కోట్లు మొత్తం అప్పు అయిందని చెప్పేసి ఆర్బీఐ లెక్కలు ప్రకటించడం జరిగింది. సో దాంట్లో కనుక చూసుకున్న కాళేశ్వరం కావచ్చు, మిషన్ భారత కావచ్చు, ఈ రైతు బంధు స్కీమ్ కావచ్చు, సో వీటికే ఖర్చు పెట్టేటప్పుడు మనకు అర్థమవుతుంది లిటరల్ గా మనం మాట్లాడుకుంటే. సో కేసీఆర్ తిన్నడా తినలేదా అనే అంశాలు కనుక మనం పక్కన పెడితే సో ఏ ఒక్క రైతును చూసుకున్నా కూడా 100% టైం టు టైం రైతు బంధు పడుతుందని చెప్పిన దాఖలాలు కానీ ఏ ఒక్కరు కూడా రైతుని ఇబ్బంది పెట్టిన దాఖలాలు కూడా 80% కేసీఆర్ లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ కనుక చూసుకుంటే సో ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ మనకు వచ్చేసి మనకు జూలైలో పడాల్సిన రైతు బంధు అది పడలేదు, నవంబర్లో పడాల్సిన రైతు బంధు అది పడలేదు. సో 2 టైంలో ఆపేసింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో చూసుకుంటే కనుక ఫస్ట్ టైం ఇచ్చింది కూడా రైతు బందే ఇచ్చిండు. మనకు స్టార్టింగ్ ట్రెజరీలో ఉన్న నిధులు కూడా ఇచ్చిన వరకు కూడా రైతు బందే ఇచ్చిండు, అది రైతు భరోసా కాదు. సో దీని నుంచి మనకు కేటీఆర్ స్పందిస్తే ఏం మాట్లాడుతుండు, బాబు ఎందుకు ఇవ్వట్లేదు మీరు రైతు బంధు, మీరు ఇస్తారని చెప్పేసి జనాల్ని పాపం రైతుల్ని అమాయకంగా నమ్మించేసి మీరు ఓటేసుకొని ఇప్పుడు ఎందుకు మళ్ళీ మాట మారుతున్నారు అని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడడం జరుగుతుంది. సార్ అందరికి ఇవ్వకండి, ఇచ్చే వాళ్ళకని ఇప్పుడు 10 ఎకరాల 15 ఎకరాల లిమిట్ పెట్టి ఇస్తే అయిపోతాయి కదా, చిన్న సన్నకారు రైతు కూడా బాగుపడుతుంది. అది లేక ఇది లేక చేస్తాం మేము, వాళ్ళు గత ప్రభుత్వం చేసింది చెప్పడం తప్పించి ఇక్కడ చేసింది ఏముంది లిటరల్గా మనం మాట్లాడుకునే. గత ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, గత ప్రభుత్వం ఏదో బాగలేదు, గత ప్రభుత్వం చేసింది లొసుగులు ఉన్నాయి, గత ప్రభుత్వం అది చేసిందని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మళ్ళీ గత ప్రభుత్వం పాడబెట్ట దానివల్ల ఏమి ఉపయోగం ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో దీని గురించి కూడా ప్రతిపక్షాలు కూడా చాలా స్ట్రాంగ్ గా స్పందించాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో చూసుకుంటే కనుక ఇప్పుడు కనుక చూసుకుంటే మరి డిసెంబర్ జనవరిలో ఇస్తానంటున్నాం, జనవరి కనుక మిస్ అయిపోతే ఈసారి కూడా రైతు బంధు పోయినట్టు అని చెప్పేసి రైతులు కూడా చాలా ఆందోళన చెందుతున్నట్టుగా నాకు అర్థమవుతుంది. సో నాకు తెలిసినంత వరకు 100% ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చూసుకుంటే మనకు లోకల్ బడి ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి 100% రైతు బంధు ఇస్తారని చెప్పేసి మనం అనుకోవచ్చు.
సో ఇక రుణమాఫీ విషయం మనం మాట్లాడుకుంటే చాలా మంది రైతులు చెప్తున్న విషయం ఏంటంటే సో రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చింది. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కూడా రమ్మంటే చెప్పారు. మేము వెళ్తే మాత్రం వాళ్ళు మీ డబ్బులు పడలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ లోపం ఎక్కడ ఉంది? బ్యాంక్ అధికారుల లోపం ఉందా? డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం లోపంలో ఉందా? అది ఎక్కడ ఉంది? కావాలని ఉద్దేశపూర్వకం ఏదో మాట వరుసకు వచ్చేసి మీరు వాళ్ళ అది నోట్ రిలీజ్ చేశారా, దాని లిస్ట్ రిలీజ్ చేశాను చాలా మంది రైతులు చెప్పడం జరుగుతుంది. లెటర్లు మాట్లాడుతుంది. ఇంకో కొంతమంది రైతులు చెప్పిన విషయం ఏంటంటే 2 లక్షల వరకు చేస్తారని చెప్పాడు కదా. సో మా 2,50,000 2,40,000 ఉన్నాయి. సో ఆ 40,000 50,000 తీసేసి మిగతా 2 లక్షల వరకు చేస్తే సో ఆ 50,000 మేము ఎలా కట్టేసుకుంటాం అని కూడా లీటర్లు వాళ్ళు మాట్లాడడం జరిగింది. లీటర్లు మనం మాట్లాడుతూ ఇదే జరుగుతుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే ఏమవుతుందంటే 100% రైతులు మీరు ఇచ్చిన హామీని చూసి అరే బాబు కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను 15,000 ఇస్తానంటాడు అని చెప్పేసి నమ్మి ఓట్లేసి గెలిపించడం జరిగింది. సో అలాంటి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎదుర్కొందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. రైతుకి 24 గంటల కరెంట్ అని చెప్పేసి అంటే మేము కూడా ఇస్తామని చెప్పేసి అన్నాడు. సో కరెంట్ ఇచ్చిన దాఖలాలు లేదు, పూట 10 సార్లు కరెంట్ పోతుందని చెప్పేసి చాలా మంది రైతులు చెప్తున్న విషయం. ఇది మనం వ్యక్తిగతంగా చెప్తున్న విషయంగా చాలా మంది రైతులు అడిగి చెప్తున్న విషయం. సో రైతు బంధు గురించి కూడా చాలా మందిని కూడా పబ్లిక్ టాక్ ఇవి తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే సో ఏం చేసినా ఏం కాకినా కూడా 80% రేవంత్ రెడ్డి కేసీఆర్ అంత కాలేడు కూడా అని చెప్పేసి కూడా చాలా మంది రైతులు చెప్పడం జరుగుతుంది. సో ఎందుకంటే రైతుని కంటిరెప్పలా ఆదుకున్నాడని చెప్పేసి రైతులు చాలా గుండెల్లో గుడి కట్టుకున్నారని చెప్పేసి కూడా చాలా మంది రైతులు చెప్పడం జరుగుతుంది. సో మరి రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఇలా అయిపోయిందంటే సో చూసుకున్న మాత్రం రేవంత్ రెడ్డి టైప్ చూసుకున్న మాత్రం నిధిలో కొరత అని చెప్పేసి మనకున్న సమాచారం. సో ఇప్పుడు ఏంటంటే 80% అని గెలవాలి. సో కేసీఆర్ 10,000 ఇస్తుంటే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 5 లక్షలు ఇస్తుంటే నేను 10 లక్షలు ఇస్తా అంటే ఎలా అంటే సో గెలవాలన్న తపన అక్కడ 80% గెలవాలి, కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావాలని చెప్పేసి అమలుకన్నా హామీలు ఇచ్చిందని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు నుంచి చర్చ జరుగుతున్నది కాదు. ప్రభుత్వం వచ్చిన ఒక నెల వరకు ఎవరు కూడా ఏం టచ్ చేసిన దాఖలు 1 మంత్ తర్వాత ఏంది ఈ ప్రభుత్వం ఈ పథకాలు ఏవి అని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఎంతో విపరీతంగా అధికార పార్టీని సమర్థించే వాళ్ళు కూడా విమర్శించడం జరుగుతుంది. సో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది పరిస్థితి ఎలా ఉందో. సో చూసుకుంటే కనుక 100% మరి రైతు బంధు నిధి ఇవ్వాల్సిందే అని చెప్పేసి చాలా మంది రైతులు కోరుతున్నారు. సో రైతులు మాత్రం 80% అంటే నేను తెలుసుకున్న విషయం ప్రకారం ఏంటంటే రుణమాఫీ కాని రైతులు కానీ రైతు బంధు రాని రైతులు కానీ 80% కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ఆలోచన లేనట్టుగా మనకు అర్థమవుతుంది. సో మరి అందుకనే ఇప్పుడు జనవరిలో రైతు భరోసా ఇచ్చేసి ఫిబ్రవరిలో ఎలక్షన్ పెట్టి ఆలోచన ఉన్నట్టుగా మనకు వస్తున్న సమాచారం. సో నేను ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే రైతు భరోసా కానీ రైతు బంధు రైతు భరోసా రెండు ఒకటే. అది కాకుండా రుణమాఫీ కానీ కాకుండా ఎలక్షన్కి వెళ్తే మాత్రం 80% గడ్డు కాలం ఏర్పడింది పార్టీకి అని చెప్పేసి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంతో అమితంగా ఇష్టపడే వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. మనం మాట్లాడితే సో ఇదే జరుగుతుంది. సో మరి దీని నుంచి స్పందించి తొందరగా రియాక్ట్ అయితేనే చాలా బెటర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఎందుకంటే రైతులు ఆల్రెడీ ఒక పంట అయిపోయింది, 2 పంటలు అయిపోయి ఒక పంట అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసి మనకు రబీ సీజన్ వచ్చింది. రబీ సీజన్ అయినా మరి రైతు బంధు ఇస్తాడా ఇయ్యడా అనేది మాత్రం మనకు అర్థం కాని పరిస్థితి. వానాకాలం సీజన్ ఎట్లాగా అయిపోయింది, దానికి ఎట్లాగా జీరో వచ్చేసింది, దానికి ఇచ్చిన దాఖలు లేవు. సో ఆ డబ్బులు ఇవ్వకుండా కూడా మరి ప్రజెంట్ అయినా ఇస్తాడా ఇయ్యడా అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో దీని నుంచి కొంతమంది విశేషంగా మాట్లాడుతూ మాత్రం ఎవరికి ఏం చేసినా కూడా రైతులు మాత్రం ఇబ్బంది పెట్టదు, రైతు కొద్దిపాటి ఆశయం అవుతుందని చెప్పేసి కూడా చాలా మంది విశ్లేషకులు కూడా మాట్లాడి ప్రభుత్వానికి కూడా చెప్పడం జరుగుతుంది. సో మీరు 80% రైతు బంధు నిధులు ఆపొద్దు, అవసరమైతే ఇంకా వేరే వాటికి ఏమైనా ఆపి కూడా రైతులకు మాత్రం ఇవ్వాల్సినది ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయం కూడా చెప్పడం జరుగుతుంది. సో దీనికి పిఎం కిసాన్ లింక్ పెట్టాల్సిన అవసరం లేదు చాలా మంది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పిఎం కిసాన్ లింక్ పెడితే ఏమవుతుందంటే చాలా మందికి పిఎం కిసాన్ డబ్బులు వచ్చిన దాఖలు చూసుకుంటే కనుక ఒక ఫ్యూ పీపుల్ మాత్రమే వస్తుంది. ఎట్లా మనం మాట్లాడుకున్నాం ఒక ఇంట్లో ఒకరికే వస్తుంది మాక్సిమం. అయితే ఆ ఒకరికే రైతు బంధు ఇస్తారంటే మరి వీళ్ళు సాగు చేసే ఇప్పుడు ఉన్నారు ఒక ఇంట్లో 4 రైతులు సాగు చేస్తారు. మరి 4 రావాలి రైతు బంధు, 4 రాదు, ఒకరికే వస్తుంది. సో ఇంకా చాలా కూడా ఇంకా మొత్తం కొర్రీలు పెట్టానని చెప్పేసి కూడా మనకు వస్తున్న సమాచారం. సో దీని నుంచి పూర్తి డీటెయిల్స్ మళ్ళీ వీడియో చేసి చెప్తాను నేను. ఓకే చూద్దాం. మరి జనవరిలో అంటుంటూ మరి ఇంకా అది వాళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడడం జరుగుతుంది. సో అధికారికంగా మాత్రం ఇంకా ఏం ప్రకటించట్లేదు, దాఖలాలు లేవు. సో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మీ యొక్క అభిప్రాయాలు తీసుకుంటా నేను అని చెప్పేసి ఏ విధంగా అమలు చేద్దాం, సో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేద్దాం అని చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి ఇంకేం చేద్దాం మనం వేచి చూడాలి. ఓకే థ్యాంక్ యూ.